ఏంటి పాపం నన్ను చూడగానే అంత దిగులు పడిపోతున్నారే? అసలే కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నేను కనిపించాను. పాపం మీకు చాలా ఇబ్బందిగా ఉండుంటుంది కదూ. మీరెలాగూ కూర్చోమనరు. ఐ విల్ టేక్ మై సీట్. నేను చెప్పినట్టు చేసి మీ పరువును కాపాడుకున్నారు. మీరు ఆ పని చేస్తారని నాకు మొదటి నుంచి తెలుసు. మీకు అంతకంటే గత్యంతరం ఏమని చెప్పండి. మీరు చెప్పింది చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? భలే వాళ్ళే. మీరు మర్చిపోయారా, లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తున్నారా? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మీరు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని. నేనేమి ఊరికే మీతో కబుర్లు చెప్పి వెళదామని ఇక్కడికి రాలేదు. మీరు తర్వాత చేయాల్సిన పనుల గురించి మీకు చెప్పి వెళదామని వచ్చాను. లేకపోతే నాకు ఇక్కడేం పని? ఐ డోంట్ లైక్ వేస్టింగ్ మై టైం. ఎప్పుడు చేయనట్టుగా ఫ్రూట్ జ్యూసెస్ని వెనక్కి తీసేసుకున్నాను. ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా? భలే వాళ్ళే. అలా చేసి నాకేదో ఫేవర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారే. మీ కంపెనీ పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవడానికే మీరు అలా చేశారు. అదంతా మీ స్వార్థం. ఇందులో నాకు ఒరిగేదేమని చెప్పండి. ఏదైతేనే మీరు అనుకున్నది జరిగింది కదా, ఇక నన్ను విసిగించకండి. నేను చెప్పేది వినకుండానే అలా విసుక్కుంటే ఎలాగూ? ఏంటి మీరు చెప్పేది? మీరు ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారన్నది ఎవరూ కాదనలేని సత్యం. కంటామినేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్ మార్కెట్లోకి రిలీజ్ చేశారనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని నేను మీ గుట్టు రట్టు చేయగలను. ఎవరికీ అనుమానం రాకుండా మీరు మీ ప్రోడక్ట్స్ని వెనక్కి తీసుకున్నారని నేను ప్రచారం చేయగలను. నేను అలా చేస్తే మీ మొత్తం గ్రూప్కి చావు దెబ్బ తగులుతుంది. మళ్ళీ కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఆ పరిస్థితి ఎదురు కాదు. యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. అంతా మీ చేతుల్లోనే ఉంది. దిస్ ఈస్ టూ మచ్. కడుపులో ఏదో కక్ష పెట్టుకుని మీరు ఇదంతా చేస్తున్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తే మీకే వస్తుంది? ఎందుకండి నన్ను రెచ్చగొడతారు? గురువేంద్ర గింజ గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మళ్ళీ మాటి మాటికి ఎందుకు చెప్పించుకుంటారు? కడుపులో కక్ష పెట్టుకుని ఉచ్చం నీచం మర్చిపోయి ప్రవర్తించింది మీరు. ఎథిక్స్ని మర్చిపోయి ఎవరూ చేయని విధంగా బోర్డు మీటింగ్లో సుప్రతీకని ఎద్దేవా చేసింది మీరు. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడకపోతే కంపెనీని సర్వనాశనం చేస్తానంటూ అతి నీచంగా బ్లాక్మెయిల్ చేసింది మీరు. నీతి నియమాల గురించి మీరు మాట్లాడటం ఏంటండి? ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్వుతారు. మీరు చేసిన దాంతో కంపేర్ చేస్తే నేను చేస్తోంది చాలా తక్కువే. పైగా నేను ఇలా చేయకపోతే మీరు మరింత రెచ్చిపోతారు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా బిజినెస్ ఎథిక్స్ని పక్కన పెట్టి ఈ పని చేస్తున్నాను. అలాంటి పరిస్థితి కల్పించింది అక్షరాల మీరే. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. మీకు తెలుసు కదా. అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా దేనికిలేండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. షేర్ హోల్డర్స్ని మభ్యపెట్టి దొంగచాటుగా మీరు సుప్రతీక కంపెనీలోకి దూరి పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఆ పని వెంటనే మానుకోండి. మీరెలా అయితే ఈ కంపెనీలోకి దూరారో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోవాలి. కంపెనీలో మీకున్న షేర్స్ అన్నిటినీ తిరిగి పాత షేర్ హోల్డర్స్కే అమ్మేయాలి. కంపెనీలోంచి మీరు తప్పుకోవాలి. చేసిన దానికి లెంపలేసుకుంటూ సుప్రతీకని పర్సనల్గా కలిసి క్షమాపణలు కోరాలి. ఇన్ అదర్ వర్డ్స్, మీరు తోక ముడవాలి. బుద్ధొచ్చిందంటూ అందరి ఎదుట చేసిన తప్పుని ఒప్పుకొని మీరు వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళిపోవాలి. మీ ప్రవర్తనకి సిగ్గుపడుతున్నట్టుగా మీరందరికీ తెలియజేయాలి. అందరికీ అపాలజీ చెప్పాలి. ఇక ముందెప్పుడు ఇలా ప్రవర్తించనని అందరి ఎదుట మీరు హామీ ఇవ్వాలి. సుప్రతీకని మాత్రం పర్సనల్గా కలుసుకొని క్షమాపణలు చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నారు? అయినా అంత షాక్ దేనికి? క్షమాపణలు అనగానే అంత ఫీల్ అయిపోతున్నారే? మరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడమని సుప్రతీకని మీరు కోరినప్పుడు తనెంత ఫీల్ అయిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తనెంత క్షోభ అనుభవించిందో ఊహించారా? ఈ మాత్రానికే ఇంత బాధపడిపోతున్నారు? తన కంపెనీలో తనకే ఎదురు దెబ్బ తగిలినప్పుడు, తన నిర్ణయాలనే ఎవరూ పాటించకూడని పరిస్థితి ఏర్పడినప్పుడు, బోర్డు మీటింగ్లో తనని మీరు ఎద్దేవా చేస్తూ మాట్లాడినప్పుడు సుప్రతీక ఎంత కుమిలిపోయిందో ఆలోచించారా? మీరెందుకు ఆలోచిస్తారులేండి, అలా జరగాలనే కదా మీరు ఇదంతా చేశారు. ఎనీవే, ప్రస్తుతం మీరు చేయగలిగింది ఇదే. మర్యాదగా లెంపలేసుకొని బతుకు జీవుడా అంటూ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోండి.
లేకపోతే నేను ఇందాక చెప్పింది చేయాల్సి వస్తుంది. ఎందుకండి అంత టెన్షన్? నేను చెప్పింది చేసేస్తే మీకు ఏ గొడవ ఉండదు కదా. అయినా ఆత్మాభిమానం మీ ఒక్కరి సొమ్మే అనుకుంటే ఎలాగూ? అందరికీ ఉంటుంది మిస్టర్ బాలకృష్ణ. అహం దెబ్బతిన్నప్పుడు అందరూ ఇలాగే బాధపడతారు. బాధ అన్నది అనుభవించినప్పుడే తెలుస్తుంది. అయినా డబ్బు కోసం మీరు ఎంతకైనా తెగిస్తారు కదా. మీ కంపెనీని మీరు కాపాడటం కోసం ఎంతకైనా దిగజారుతారు కదా. మీరు దీని గురించి ఇంతగా ఆలోచించడం ఏంటి? తన దాకా వస్తే గానీ తెలియదంటారు. తెలివితేటలు మీ ఒక్కరి సొమ్ము అనుకోవద్దు. తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంత జరిగినా నేను మీ స్థాయికి దిగజారిపోయి మాట్లాడలేదు. మీరు సుప్రతీక కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరాలని నేను అనలేదు. మీకు సంస్కారం లేకపోయినా మాకుంది కదా, అందుకే నేను అలా పట్టుపట్టడం లేదు. అలాంటప్పుడు మీరు ఇంత ఇబ్బంది ఎందుకు పడిపోవాలో నాకు అర్థం కావటం లేదు. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడాల్సిన పరిస్థితి తప్పినందుకు సంతోషించండి. మీ మీద జాలితోనే నేను అలా చేయమనడం లేదు. ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఏంటలా తలదించుకున్నారు? అవునులేండి, తలదించుకోవాల్సిన పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడతారని ఇందుకే అంటారు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏముంది? ఈ ఆలోచన ముందుంటే బాగుండేది. లేనిపోని బేషిజాలకి పోక నేను చెప్పింది వెంటనే చేసేయండి. ఈసారి మీకు ఎక్కువ టైం ఉండదు. నేను చెప్పింది వెంటనే చేయకపోతే మీ గ్రూప్ని బజార్కి ఈడుస్తాను. మీ వ్యాపారాన్నంతా స్తంభింపచేస్తాను. ప్రజలు, పత్రికలు, వ్యాపార వర్గాలు అందరూ మిమ్మల్ని చూసి అసహించుకునే పరిస్థితి కల్పిస్తాను. మీరు బిజినెస్ నుంచే నిష్క్రమించాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అప్పుడు మీ ఫ్రూట్ జ్యూసెస్ యూనిట్ని ఎలాగూ మూసివేయక తప్పదు. ఆ ఇంపాక్ట్ మీ గ్రూప్లోని మిగతా కంపెనీల మీద కూడా పడుతుంది. మీ గ్రూప్కి చావు దెబ్బ తగులుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ యువర్ ఎంపైర్. వ్యాపారంలో గుడ్ విల్ చాలా ముఖ్యం. అది కోల్పోయాక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యవహారం అంత దూరం దాకా రానివ్వకండి. నేను చెప్పింది చెయ్యండి. నేను చేతల మనిషినని మీకు తెలుసు కదా. ఈ విషయంలో నాకు ఎటువంటి జాలి, దయ ఉండదు. ఆలస్యం కూడా చేయను. మీరు వెంటనే నేను చెప్పింది చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అదే ప్రాప్త కాలజ్ఞత అనిపించుకుంటుంది. వస్తాను. గుడ్ ఈవినింగ్ బాలకృష్ణ గారు. చాలా రోజులకు కనిపించారు. గుడ్ ఈవినింగ్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఓ అరగంట అవుతుంది. నేను ఈ హాల్లోకి వచ్చేసరికి ఎవరూ కనిపించలేదు. దాంతో పేపర్ చదువుతూ ఇక్కడే కూర్చున్నాను. ఆ పక్కన ఏదో మీటింగ్ జరుగుతుందని విన్నాను. కూర్చోండి గోపాల్ గారు, నిలబడే ఉన్నారే. చెప్పండి, ఏంటి విశేషాలు? ఇంతకీ లోపల మీటింగ్ దేని గురించి జరిగింది? అదే ఎన్నికల గురించి. ఐసి. మీరు ఈ మధ్య ఇటువైపు రానేలేదు? ఎక్కడండి, బాగా బిజీగా ఉంటుంది. కంపెనీ పనులతో క్షణం తీరిక ఉండడం లేదు. సో మెనీ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళం, మాకే ఇబ్బందిగా ఉంది. అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏముందిలేండి. నేను వచ్చేసరికి మీటింగ్ మొదలైంది, అందుకే లోపలికి రాలేదు. లేకపోతే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని. పర్వాలేదులేండి. యూ డెంట్ మిస్ ఎనీథింగ్. ఎప్పుడు ఉండే డిస్కషన్సే. కాకపోతే ఈసారి ప్రెసిడెంట్గా సుప్రతిక గారు నిలబడాలని మేము ప్రతిపాదించాం. ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. ఆవిడ కూడా ఈ మధ్య ఇక్కడికి రావడం లేదు. షీ మస్ట్ బి వెరీ బిజీ.
పోయినసారి ఆవిడ్ని నిలబడమంటే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారు. ఈసారి అలా జరగకుండా చూడాలని మేము గట్టి నిర్ణయం తీసుకున్నాం. దాని గురించే ఇందాక డిస్కషన్ జరిగింది. చాలామంది మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఆవిడ్ని చాలామందే సపోర్ట్ చేసేలా ఉన్నారు. అందరూ అనేస్తే ఇక ఎన్నికలు జరపాల్సిన పని కూడా ఉండదు. అలా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మాతో ఏకీభవిస్తారని మేము అనుకుంటున్నాం. ఫ్రాంక్గా నా ఒపీనియన్ చెప్పంటారా? తప్పకుండా చెప్పండి. నేను మీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. దీనికి మీరు ఎంత ఫీల్ అయిపోయిన అవసరం లేదు. అసలు ఆవిడ పేరు మీరు ఎలా ప్రతిపాదించారో నాకు అంతుపట్టడం లేదు. అదేంటండి, బిజినెస్ సర్కిల్స్లో ఆవిడకున్న పేరు చాలా గొప్పది. ఆవిడంటే చాలా మందికి అభిమానం, గౌరవం. మీ ఇద్దరికి ఆ గౌరవం ఉన్నంత మాత్రాన అందరికీ ఉన్నట్టేనా? మీ ఒపీనియన్ అందరి మీద రుద్దడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీకు కూడా ఆవిడ గురించి పూర్తి వివరాలు తెలియదు కాబట్టి ఆవిడని గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. ఆవిడ అసలు సంగతి తెలిస్తే మీరెవరు ఆవిడని కనీసం పలకరించరైనా పలకరించరు. ఏ రకంగా చూసినా ఆవిడ ఆ పదవికి అర్హురాలు కాదు. ఆవిడ ప్రెసిడెంట్ అయితే మనందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఆవిడ గారికి మినిమం క్వాలిఫికేషన్స్ కూడా లేవు. షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగించి ఇంత దూరం నెట్టుకొచ్చింది. ప్రెసిడెంట్ గా నిలబడాలనుకున్న వ్యక్తికి నైతిక విలువలు ఉండడం చాలా ముఖ్యం. ఆ విషయంలో ఆవిడ 0 మార్కులు వస్తాయి. షీ విల్ డ్రా ఏ టోటల్ బ్లాంక్. పర్సనల్ విషయాలు మాట్లాడాలని కాదు, కాకపోతే ప్రెసిడెంట్ గా నిలబడాలనుకున్న వ్యక్తి అందరికీ అన్ని రకాలుగానూ ఆదర్శంగా ఉండాలి. పర్సనల్ జీవితంలోనూ ఎటువంటి మచ్చ ఉండకూడదు. అలాంటప్పుడు సుప్రతకి నేనెలా సపోర్ట్ చేయగలను? బిజినెస్ లోనే కాదు, పర్సనల్ జీవితంలోనూ ఆవిడ ఎవరికి ఆదర్శం కాదు. పెళ్లి కాకుండానే ఓ కూతుర్ని కంది. ఓ బాయ్ ఫ్రెండ్ ని 24 గంటలు తన ఇంట్లోనే ఉంచుకుని మొత్తం స్త్రీ జాతికి తలవంపులు తీసుకొచ్చింది. తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా దిగజారుతుంది. షీ హాజ్ నో క్యారెక్టర్. తనలాగే తన కూతురు కూడా పెంచింది. ఆస్తి కోసం, డబ్బు కోసం ఆ తల్లి కూతురు ఇద్దరు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయినా అలాంటి మనుషులు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ లో క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ బుద్ధులు ఇంకెలా ఉంటాయి? ఆవిడ గారి మూలంగా మేమందరం కూడా తలలు దించుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే భరించలేకుండా ఉంటే ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఎంతకన్నా ఘోరం నేరం ఇంకొకటి ఉండదు. ఇప్పటికే ఆవిడ భరించలేకుండా ఉన్నాం. అది చాలక ఆవిడ ప్రెసిడెంట్ చేయాలని చూస్తారా? ఐ విల్ ఫైట్ టూత్ అండ్ నైల్. ఐ విల్ నాట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. ఇది మన అందరి పరువుకి సంబంధించిన విషయం. అందుకే నేను ఈ ప్రతిపాదన గట్టిగా వ్యతిరేకిస్తాను. ఆవిడ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా నన్నే సమర్థిస్తారు. ఏ రకంగా చూసినా ఆవిడ ఈ పదవికి అర్హురాలు కాదు. నిజమే, ఆవిడికి ఏ అర్హత లేదు. హలో మిస్టర్ రమేష్, హౌ ఆర్ యూ? మీరు రావడం చూడనే లేదు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? కొంచెం సేపు అయింది. మీ మాటలన్నిటినీ విన్నాను. కూర్చోండి. షూర్ షూర్. బాలకృష్ణ గారేంటి చాలా అసహనంగా కనిపిస్తున్నారు? నేను ఇక్కడికి రావడం ఆయనకి ఇష్టం లేదా? భలేవాళ్లే. యూ మస్ట్ బి జోకింగ్. సీరియస్ మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అందుకే ఆయన అలా ఉన్నారు. ఇంకా టాపిక్ వదిలిపెట్టేయండి, వేరే ఏదైనా విషయం మాట్లాడుకుందాం. కూర్చోండి.
ఏంటండి, ఈజ్ ఎనీథింగ్ రాంగ్? అంత చిరాగ్గా ఉన్నారే? కూర్చోండి, సరదాగా 4 మాటలు మాట్లాడుకుందాం. అయినా ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నారుగా, నేను రాగానే అంత ఫీల్ అయిపోతున్నారే? ఫ్రాంక్గా చెప్పండి, నేను ఇక్కడ కూర్చోవడం మీకు ఇష్టం లేదా? అలాంటిది ఏమన్నా ఉంటే నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ కాన్వర్జేషన్. మీరుంటే నాకేం ఇబ్బంది? ఏదో పని గుర్తుకొచ్చి వెళ్దాం అనుకున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ పనేంటో చెప్తారా? ఇప్పుడు అదంత అవసరమా? చూసారా, మీకు ఇంకా చిరాకు తగ్గలేదు. అయినా సుప్రతీక గారి పేరు వినగానే మీరు ఎందుకు ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారో నాకు అంతుపట్టడం లేదు. మీరు ఇందాకన్నట్టు ఆవిడ ప్రెసిడెంట్ పదవికి ఏ రకంగానూ అర్హురాలు కాదు. ఎందుకంటే ఆవిడ ప్రభుత్వాధికారులకు లంచాలిచ్చి వ్యాపారం చేయడం లేదు. తన ప్రోడక్ట్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిస్తే ఆవిడ వెంటనే దాన్ని విత్డ్రా చేసుకుంటారు, అవసరమైతే నష్టపోతారు కూడా. ఆ రకంగా ఆవిడకి ఏ విధమైన బిజినెస్ సెన్స్ లేదు. ఆ రకంగా ఆవిడ చాలా అసమర్థురాలు. డబ్బు కోసం నానా గడ్డి కరిచే అలవాటు ఆవిడికి లేదు. అలాంటి పనులు కొంతమంది వ్యాపారవేత్తలు ఈ మధ్య ఎక్కువగానే చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రెసిడెంట్గా చేస్తే మనందరి పరువు మర్యాదలు మరింత పరిడవిల్లుతాయేమో. ఐఎమ్ సారీ, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీకు ఇప్పుడు అర్థం కాదులేండి. ఈ పని ఎవరు చేస్తున్నారో మీకు తెలిసొచ్చాక నేను మాట్లాడిన ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. లంచాలిచ్చి ప్రజల ఆరోగ్యం పాడు చేస్తున్న వాళ్ళు ఎవరండి? మీరు క్యాజువల్గా ఆ మాట అన్నారా, లేకపోతే ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడారా? వద్దులేండి, పెద్ద మనుషుల గురించి నిజాలు చెప్పి వాళ్ళ పరువులు తీయకూడదు. సమయం వచ్చినప్పుడు విషయం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టండి. మీరేం మాట్లాడుతున్నారో నిజంగా మాకు అర్థం కావడం లేదు. ఇందాక చెప్పాను కదా, మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. సరే, ఐ థింక్ యూ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. మీరు చెప్పాలనుకున్నప్పుడే చెప్దురుగానండి. మేం క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? లేదు, మీరు వెళ్ళండి. నేను ముఖ్యమైన విషయం గురించి ఈయనతో మాట్లాడాలి. సరే, మీ ఇష్టం. సీ యూ లేటర్. బాయ్. వస్తామండి. ఓకే, మీకు ఇక్కడికి ఏమన్నా పంపించమంటారా? ఇప్పుడేం అక్కర్లేదు. నాకు ఏమొద్దు. సరే అయితే. ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నారు? కూర్చోండి, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేనేం మాట్లాడతానో మీకు కూడా బాగా తెలుసు. ఎప్పుడూ మాట్లాడే మాటల్నే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయను. I have come here to tell you that I am arranging for a press conference this evening.